దేవుని మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమగా మా మహాపురుషుడైన పరమ తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాటలు నిర్బుద్ధిని కలిగించండి. శ్రద్ధాభక్తులతో నీ మాటలు విన్నట్లుగా, ఇదిగో మా మనోనేత్రాలు వెలుగునట్లుగా, మా హృదయ నేత్రాలు తెరవబడినట్లుగా, తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం మేము పొందినట్లుగా ఏ విధంగా ఈ భూమి మీద మా ప్రయాణాలు ఉండాలో మాకు నేర్పించమని, వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని, వెలుగుద్ది కలిగించమని, ప్రతి ఆటను బంధిస్తూ మీ ఆత్మను విడుదల చేస్తూ యేసు నామములో ప్రార్థించి వెళ్ళిపోతున్నాము తండ్రి. సకలమైన మహిమ ప్రభావం ప్రభువుకి కలుగును గాక. మనకు అనేక విషయాలు సండే స్కూల్ నుంచి కూడా మనకి పరిచయం మాట. భక్తుడైన దావీదు గారు ప్రార్థన కీర్తనకారుడు ప్రార్థన చేస్తే ఏమన్నాడండి, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులో తెరువబడుతున్నాయి. మన అందరి కళ్ళు బాగానే ఉన్నాయి కదా, అందరికీ లోకం అంతా బాగానే కనబడుతుంది కదా, అందరూ అన్ని చూస్తున్నాం కదా. ఏమండి, కొంతమందికి చాలా దూరాన్ని ఉన్నాయి కూడా కనబడతాయి. కొంతమంది చీకట్లో కూడా పగల కన్నా గొప్పగా చూస్తారు. దేవునికి వారిని ఇంకా దీవించింది కాక. కొంతమందికి పగల కనబడే కళ్ళు రాత్రులు చాలా బాగా కనబడతాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు వారందరికి ఇచ్చిన దృష్టి ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం. ఎందుకంటే కళ్ళు అనేవి మన దేహానికి ఒక ప్రాధాన్యమైన పాయింటే కదండి. నీ దేహమునకు దీపము కళ్ళు అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన అవయవాల్లో చక్కనివి అనేవి ఏంటంటే కళ్ళు. అవునే కదండి, నయనాలు యేసయ్య నయన. కాబట్టి ఆయన కళ్ళను మనకి ఇచ్చారు. కాబట్టి ఈ కళ్ళను ఎంతగా మనం ఉపయోగిస్తే, ఈ కంటి ద్వారా దేవుడు ఏం చేస్తున్నామండి, మహిమపరుస్తున్నాం. ఈ కళ్ళతో కన్నీరు కాలుస్తున్నాం. ఈ కళ్ళతో ఆయన కనికిరాన్ని ఎన్నో చూడగలుగుతున్నాం కదండి. అయితే ఇక్కడ భక్తుడు ఇంకో రకంగా అడగట్లేదు. ఏమడుగుతాడంటే, అయ్యా నీ ధర్మశాస్త్రం అంటూ ఏం చూడాలని కోరుతాడని ఆయన. మామూలు సంగతులు కాదు, అందరూ చూసినట్లుగా కాదు, ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలి. దేవుని స్తోత్రం. ఏదంటే ఆశ్చర్యం, లోకంలో ఎక్కడ ఆశ్చర్యం? అంతా పాటే, అంతా ఓల్డే, అంతా మామూలు డూప్లికేటే. లోకంలో ఆశ్చర్యపడే సందర్భం ఏది కూడా లేదు. చూద్దామన్న ఆశ్చర్యకరమైన విశేషం ఏది కూడా లోకంలో. ఒకవేళ శ్రేష్టమైనది, విశేషమైనది, యోగ్యమైనది, ధన్యమైనది, రమ్యమైనది ఏదైనా చూడగలగాలంటే అది క్రైస్తవులకి సాధ్యం. అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే. చెప్పడం దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక క్రైస్తవుడు మాత్రం ఈరోజు ప్రపంచంలో కొత్త కొత్త విషయాలు ప్రపంచాన్ని చూపించిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారంటే క్రైస్తవులే, యూదులే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వాడే ప్రతి ఐటెం కూడా, ప్రతి వస్తువు కూడా, చిన్న ఏమండి రబ్బర్ బ్యాండ్ మొదలుకొని ఏమండి ఎనస్థీషియా మత్తు మందు ఇచ్చే ఆ క్లోరోఫార్మ్ వరకు కూడా ఆపరేషన్ కనుక్కుంది ఎవరంటే ఎవరు లేదు. ఎందుకు మీరు భయపడుతున్నారు? క్రైస్తవులే. దేవుని స్తోత్రం. అంటే ఎట్లా వచ్చిందయ్యా అంటే విత్ రెస్పెక్ట్ టు బైబిల్. దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఏమండి నేను ఆ క్లోరోఫార్మే కదండి కనుక్కున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏదైనా ఈరోజు ప్రపంచంలో ఒక ప్రాసెస్ జరుగుతుందయ్యా అంటే అది విత్ రెస్పెక్ట్ టు బైబిల్, దేవుని వాక్యమే దానికి ఆధారం. దేవునికి స్తోత్రం. నీకైనా నాకైనా ఆధారం ఏదైనా ఉందంటే వాక్యమే, దేవుని ధర్మశాస్త్రమే, దేవుడి యొక్క మాటేనండి మన బ్రతుకు మూట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ద్వారా ఈ మాటల మకరందాన్ని ఎవరైతే స్వీకరిస్తారో దేవుడు వారిని కృపతో నింపుడుగాక. అందుకే భక్తుడు, అయ్యా నీ ధర్మశాస్త్రమందు, నీ వాక్యమునందు నేను ఇంకనూ ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి, ఇంకా చాలా తెలుసుకోవాలయ్యా, ఇంకా చాలా లోతుకి నేను వెళ్ళాలని ఒక ఆశతో అడుగుతున్నాయ్యా. అయ్యా సరిపోవట్లేదయ్యా జ్ఞానం, సరిపోవట్లేదయ్యా నడిపింపు, సరిపోవట్లేదయ్యా కృప, సరిపోవట్లేదయ్యా నీ అభిషేకం. నా కన్నులు తెరుమయ్యా, నా కన్నులు తెరుమయ్యా. ఈ నేత్రాలు సరిపోవట్లేదయ్యా, నా ఆత్మ నేత్రాలు కూడా, నా బాహ్య నేత్రాలు మూయబడినా కానీ నా మనోనేత్రాలు తెరువు ప్రభు, వెలిగించు ప్రభు అని భక్తుడు ఆత్మ సంబంధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం మారగానే ఈ మారాలి, అయి మారాలి, హై మారాలి, ఈ మారాలని చెప్పేసి టేబుల్ రాసేసుకుని తరువులు కంటిన్యూ చేసుకుని మంచిదే. టైం టేబుల్ మార్చుకోవడం విధానం మంచి కాదంటే, కానీ ఒక ఆశ్చర్యం నీలో ఒక ఆశ్చర్యం ప్రభు జరిగించాలి. ఆశ్చర్యం లోకం అంతా కూడా ఆశ్చర్యంగా చూడాలి. దేవుని స్తోత్రం. అసలు మన దేవుడు ఎవరంటే అసలు ఆశ్చర్య కరుడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలే ఆశ్చర్యం. ఆయన చేసే సహాయమే ఆశ్చర్యకరమైన. ఎవరికి? ఉజ్జియాకు ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. కాబట్టి ఎక్కడో చిన్న కుర్రోడుగా ఉన్న ఉజ్జియా క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే
పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సహాయమైన, ఆయన కార్యమైన ఈరోజు మనం ఇలా బ్రతుకుతామని మనకి ఎందుకు ఈ గంట మనకు వచ్చింది? ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఎందుకు? ఆయన గుణాతిశయంలో. కాబట్టి ఏదైనా సరే ఆశ్చర్యమైన సందర్భంలోకి వెళ్ళేవాడికి ఈ పూట దేవంతో టైం అయిపోతుంది. కాబట్టి భక్తుడు ప్రార్థన ఏంటంటే, అయ్యా నా కళ్ళు తెరువు అంటున్నాను. ఈ రోజున మన అందరి కళ్ళు తెరవలేదు, మనం నిద్రపోవట్లేదు. కానీ ఏంటంటే ఒకసారి ఒక దైవజనుడు, ఒక వ్యక్తి ఉదయకాలము దీపం వెలిగించుకుని రోడ్డు మీద వెళ్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యమే కదా అలా వెళ్ళటం. ఒక వ్యక్తి భక్తులు దీపం వెలిగించుకుంటే అది ఒక సమంజసమైన విషయమే. కానీ పట్టే వాళ్ళు మెట్ట మధ్య దీపం వెలిగించుకెళ్తున్నాడండి. వెళ్తామంటే ఒక ఆయన అడిగాడు, ఏది బాబు నీకు ఏమన్నా రేస్ ఎక్కుతా ఏంటి, దీపం పగలు వెలిగించుకెళ్తామంటే లేదండి అయ్యారు నా కళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఏమని గుడ్డోడు వచ్చినాను అందరూ బుద్ధి అంటున్నాడు. అందుకు దీపం వెలిగించుకున్నాడు. ఎంత ఆత్మస్థమైన విషయం అంటే దేవ స్తోత్రం. ఈ లోకం పేరుకి సూర్యకాంతిలో వెలుగుతుంది కానీ ఏమని తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలు పొందవలసిన మనము ఈ లోకంలో ఖచ్చితంగా పగలైనా రాత్రైనా ఏ వెలిగించుకోవాలంటారండి? ఏం దీపం అది? ఆత్మదీపం ఆయన వెలిగించాడు, మనం వెలిగించలేము. ఆ ఇంకో దీపం ఉంది. 119 కీర్తన తీగనే చెప్పాలి. 105 ఉంది. 109 119 105 ఏంటంటే నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు. ఈ రోజున ఒక ఆశ్చర్యకారి నీ పట్ల నా పట్ల జరగాలంటే ఈ దీపం వెలిగించబడాలి. ఆ వెలిగించబడిన వాక్య దీపము మన బ్రతుకు ఎలా ఉండాలంటే అది నీ పాదము. ఆ వెలుతురులను వాడు ఎక్కడ పడితే అడుగులేసేది కాదు, ఎటువంటి పోవడం కాదు, ఎలా పడితే జీవించడం కాదు. దావీదు ఎందుకు ఈ రోజున ఒక గొర్రెల కాపరి, గొర్రె పెట్టెత్తుకునే దావీదు ఈ రోజున టాప్ టాపర్స్ లో వెళ్ళడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికినది. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని ఏమండి తాను బ్రతకడమే కాదండి, తన రాజ్యము తన ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకాలని కోరుకుని ప్రార్థించింది. ఎవరైనా జనులు ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకలేదనుకోండి, దావీదు వారు ఏం చేసి తెలుసండి? చంపేసేవాడు కాదు, వారి కోసం ఏడ్చి ప్రార్థించేవాడు. దేవుని స్తోత్రం. జనులు నీ ధర్మశాస్త్రంలో అనుసరించినందుకు నా కన్నీరు ఏరులై. హల్లెలూయా. మనం ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకడానికి మనకు అక్కడ ఏడుపు వస్తుందా? మన కుటుంబాల ధర్మశాస్త్రం ప్రకారం వాక్యము వెలుగులో, వాక్యము ఆ సమడిలో, వాక్యము కాంతిలో మనం బ్రతకలేకపోతున్నామని ఏమని నిరుత్సాహపడుతున్నాం. కానీ అయ్యో ఎందుకు నేను బ్రతకలేకపోతున్నాను కసి రోషము బాధలు కావట్లేదు. క్రైస్తవులకు ఒక బాధాకర విశేషం ఏంటంటే నిరుత్సాహపడిపోతున్నాం కానీ అయ్యో నేను ఎందుకు ఓడిపోతున్నాను? దేవుడు వారికి నన్ను బ్రతికించేది కదా, దేవుడు వారికి నిలబెట్టేది కదా, దేవుడు వారికి నన్ను ఉత్సాహపరిచేది కదా అని ఆ ప్రోత్సాహపరిచే వాక్య ఖడ్గాన్ని చాలా మిస్పోతున్నారు. ఎనియో ఏదేమైనప్పటికీ కూడా దేవుని ఆత్మలను బలపరచుడు గాక. దేవునికి స్తోత్రం చేద్దాం, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లోకం ఎప్పుడు మనకు సూట్ అవ్వదు, లోకం ఎప్పుడు మనకు సహకరించదు, ఎవరు మనం ఏమి చేయలేరండి, ఎవరు మనం కదపలేరు. ఎవరు కదిపినా ఉత్సాహం వస్తుందండి, కోపం వస్తుంది మనకి, మానవ నైతిది. కానీ దేవుని ఆత్మను టచ్ చేసినప్పుడు మాత్రమే మనం అన్ని బయటకు వచ్చారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు మనం ఎన్ని దాయాలన్నా దాయగలుగుతామండి? అదే జరిగింది అక్కడ. దేవుని ఆత్మకు మరిగింది ఏది కూడా లేదండి. దేవుని ఆత్మకు మొమాటం లేదు, దేవుని ఆత్మకు మొమాటం లేదు. ఆయన వాక్ అందుకే బాబు ఇంత మొమాటం లేని వాడు ఏంటని చెప్పేసి యేసు ప్రభుకి పరిశీలన శాస్త్రులు ధర్మోపదేశాలు పెట్టి ఏంటంటే నువ్వు మొమాటం లేని వాడు అని మేము చెప్పాలి. ఏడుగురు దేవునికి స్తోత్రం. మీరు చాలా మొమాటలని మాట్లాడతారని మన గురించి ఎవరైనా ఇంతవరకు అసలు జీవితం అన్నారు. ఈ సాక్షి సంపాదించుకో. దేవునికి స్తోత్రం కలుగుదా. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే మొమాటం లేక కొండ బదులు ఉన్నట్టుగా ఉన్నట్టుగా ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ గా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ఓపెన్ గా హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చింది కాక. సరే వాక్యంలోకి వెళ్దామండి. చూడండి, ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, నీ ధర్మశాస్త్రమందు నీ వాక్యమందు నైల్ నదిలో ఏమండి అప్పుడు జమ్ము పెట్టిని ఎవరైనా మోషే తల్లిదండ్రులు ఏం చేశారంటే బిడ్డని 3 నెలలు పెంచారు. పెంచలేక ఏం చేశారంటే ఆ నైల్ నదిలో ఆ జమ్ము పెట్టి చేసి కీలు పూసి ఆ జమ్ము పెట్టిలో నైల్ నదిలో వదిలేశారు. దేవుని స్తోత్రం. అదొక శాస్త్రమే తెలిసిన విషయం. జమ్ము పెట్టి మాట అలా ఉంచండి కానీ నీళ్లు లోపల రాక ఏం పూసారంటే లోపల నీళ్ళు పూసారు.
అవునా, 5,000 కీడు ఎక్కడ దొరికిందని ఏమంటే అక్కడ తవ్వకాలు మొదలు పెట్టాడంట. ఏమండి అద్భుతమైన కార్యం దేవుడు ఆ పట్ల జరిగించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఏమండి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్త అయిపోయాడు ఆయన. ఎవరు చెప్పారు అక్కడ నేను దొరుకుతుందని డామరు? అక్కడే నేను బైబిల్ చదివిన వ్యక్తిని, ఏమండి బైబిల్ చదివిన వ్యక్తిని. చూడండి, నైల్ నదిలో ఆ మోషేని పెట్టినప్పుడు కీలు పూసారని ఆ టాపిక్ చదివాడండి. ఆయన అక్కడ డిగ్గింగ్ తవ్వకాలు మొదలు పెట్టాడంట. ఏమండి ఈ రోజు ప్రపంచంలో ఆయన ఉన్నట్లే తెలియదు కానీ అద్భుతమైన ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తిని మట్టిలో మాణిక్యంగా మార్చింది, అంత స్థాయికి తీసుకెళ్ళి ఎవరంటే ఏమండి దేవుడి వాక్యమే, ధర్మశాస్త్రమే. హల్లెలూయా. మనం ఆధారపడగలగాలి కానండి మనల్ని ఊహించు ఎత్తులోకి తీసుకెళ్ళి అందులో అసూయపడేలా చేసే దేవుడి వాక్యమే. చెప్పడం దేవుని స్తోత్రం కదా. సరే దేవుడి వాక్యం మనం టచ్ చేయగలిగితే, దేవుడి వాక్యాన్ని గుండెలో పెట్టుకోగలిగితే ఆ వాక్యం మనల్ని నేల మీద ఎలా ఉంచదండి, ఎక్కడికో అలా పైకి తీసుకెళ్ళి నిలబెట్టడు గాక. ఎక్కడో జలప్రలయం మునిగిపోవా నోవాహు తాతయ్య గారు మనం కోరుకుంటుంది ఏమండి. కానీ నోవాహు ఇప్పుడు ఎక్కడున్నాడండి? నేల మీద ఇంకా ఒంటరి చేసుకుంటా లేడు. ఎక్కడున్నా తెలుసా అండి? అరారవతు పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అది అందరూ పునీకరించబడి, హేళన చేయబడి, గేలు చేయబడి, పిచ్చోడా మెంట్లోడా అని రకరకాల బిరుదులు పొందుకున్న నోవాహు అండ్ ఫ్యామిలీ ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటారు? చెప్పాలి. వాడు ఎక్కడ అయింది ఇప్పుడు? నిజమే. ప్రస్తుతం భక్తి జీవితాన్ని బట్టు, నీ చేదస్తాన్ని బట్టో, భక్తిలో ఉన్న కొంచెం కఠినంగా ఉంటాను బట్టో, లేకపోతే ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, ఏ పర్లేదు. కానీ వాళ్ళందరూ మునిగిపోయే సమయం నువ్వు పైకి ఎత్తబడేసినప్పుడు రాబోతుంది. దానికోసం మనం ప్లాన్ చేసుకున్నాం. దేవుని స్తోత్రం. లోకస్తులన్నీ ఒక్కళ్ళైనా బతుకున్నారు కదా, మోహనంలో ఒక్కరైనా బతుకున్నారా? లోకం దానికి ఎందుకు అంటారు, నోరు లేదా అంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏం తెలుసు? జలప్రలయం రాబోతుందని తెలుసు, కానీ ఒక్కడైనా సిద్ధపడ్డా? ఈ రోజున దేవుని వాక్కుకి, దేవుని వాగ్దానానికి, దేవుని మాటకి నోవాహు ఒబే అనగా విధేయుడయ్యాడు. కాబట్టి ఈ రోజున నోవాహు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ప్రళయం. అలాంటి నోవాహుకి జలప్రలయం లేదా అండి? జలప్రలయంలో టెన్షన్ రాలేదా? జలప్రలయంలో అల్లు కెరటాలు తొందర పెట్టలేదా? సంవత్సరం ఇది కొన్ని రోజుల ప్రకారం ఆయన ఇబ్బందులు పడలేదా అండి? అన్ని మామూలే. కానీ ఈ రోజు నా నోవాహు ఎక్కడున్నాడంటే ఒక ఆరారోజు పర్వతం మీద నిలబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రపంచానికి అది ఒక చారిత్రాత్మకమైన ప్రూఫా కాదండి వాడ. మనం చేసింది దేవుని వాక్యాన్ని నువ్వు కనుక లోపడగలిగితే, విధేయత చూపించగలిగితే ఏమని నీ ద్వారా దేవుడు ప్రపంచానికి ఒక ఏం చేయబోతాడంటే ఒక ఆశ్చర్యాన్ని మిగల్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నోవాహును ఏమి విడిచిపెట్టాడండి? నోవాహు ఏ కుటుంబం బైబిల్ రాయడం తెలుసా? కుటుంబం. ఈరోజు కొడుకులు కోడలు అత్తలు కొడుకు చచ్చిపోయారు. ఆ రోజు ఈ రోజు దెబ్బలాట ఉన్నాయి. మరి ఏమిటో నాకు తెలియదు కానీ దేవుని కృప ద్వారా ఆ ఎనమంటూ ఒక్క మాటకు నిలబడ్డారండి. దేవుని స్తోత్రం. కుటుంబంలో ఒక్కరున్నారు పాయింట్ కాదు అక్కడ. దేవుని కృపను లోబడగలిగితే కనుక, దేవుని వాక్యాన్ని ఆధారపడగలిగితే కనుక నేను ఒక ఉన్నత స్థితిలో దేవుడు ఇచ్చించునుగా. వాక్యంలో వద్దాం. అయితే ఇక్కడ మరి నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టుగా నా కనులు. మరి ఈ రోజు మనం అడగాలి, ఈ సంవత్సరం మారింది కదా, మరి లాస్ట్ ఇయర్ చూసామో చెప్పేసాం కానీ మామూలు విషయాలు కాదు, దైవికమైన విషయాలు మనం ఎక్కడికి వెళ్ళాలంటే చూడగలగాలి, మనం చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంతో మందికి ఎన్నో చూపించాడు. మొట్టమొదట యేసు ప్రభుకు ఒకటి చూపించాడండి. యోహాను సోదరుడండి, ఆయన కన్నులు ఎటువంటి కన్నులు? యేసు ప్రభు కన్నులు తెరవబడ్డప్పుడు ఆయన చూసిన సందర్భం ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట చూడగలరు. శిష్యులందరూ ఏమో టైం అయిపోయింది, మెట్టి మధ్యాహ్నం అయిపోయింది, ఆహారానికి టిఫిన్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఊర్లోకి వెళ్ళిపోయారు. సుఖారాన్ని ఊర్లోకి వెళ్ళిపోయారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. అపోస్తలుల యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఈరోజు మన కనులు ఎట్లా తెరవబడాలి? వేటిని చూడగలగాలి? వేటిని చూడగలగాలి చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు కదండి మాట 35వ వాక్యం చదువుదాం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం చెప్పుతారు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా
సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమర్పించుకొనుచున్నాడు. దేవుడికి స్తోత్రం. విత్తువాడొకడు కోయివాడొకడు మాట ఈ విషయములో నిజమే. మీరు దేని గురించి కష్టపడలేదు అండర్స్టాండ్ చేసుకుంటాం. అతని మీరు దేని విషయమే కష్టపడలేదు, దానిని పోయినకు మిమ్మల్ని పంపితే ఇతరులు కష్టపడి మీరు వారి కష్ట ఫలములో ఉన్నారని చెప్పి దేవుడికి మహిమ కలుగుగాక. యేసు ప్రభువారు సుకారని గ్రామానికి వెళ్ళారు. సమరయ స్త్రీతో మాట్లాడి డిస్కషన్ డిబేట్ బాగానే జరిగింది. ఈరోజు డిబేట్ లా కాకుండా ఆమె అందులో ఏం చేసిందండి, యేసు ప్రభు ఎన్కౌంటర్లో ఏమండి ఆమె తన పాపాన్ని గ్రహించగలిగింది. తెచ్చుకున్న కొండ విడిచిపెట్టింది. హృదయం అనే కొండలో యేసు ప్రభు వారి జీవజలం అనే వాక్యాన్ని నింపిపోయి రండి ఎంతో నేను పాప జీవితం జీవించాను కానీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు నేను చూపిస్తానని చెప్పేసి ఆ సుకారనే గ్రామంలో ఉన్న ప్రజలందరినీ యేసు దగ్గరికి నడిపించింది. దేవునికి మహిమ కలుగుగాక. అంటే ఇప్పుడు ప్రభు ఎవరు తెరిచారు మీకు కళ్ళు? ఈమె హృదయాన్ని ఎవరు తెరిచారు? యేసు ప్రభు వారి మాట ఈ యొక్క వ్యక్తి ఈమె యొక్క హృదయాన్ని తాకిని వెంటనే హృదయము తెరవబడింది. తర్వాత ద్వారా నేత్రాలు కూడా తెరవబడి తన పాపాన్ని గ్రహించగలిగిన వదులుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఇది ఒక సందర్భం. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళారు. ప్రతి పని ఆయనతో మాట్లాడి మూడవ రావడం మాట్లాడారు. ఈలోపు శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి అయ్యా మరి చాలా సమయం అయిపోయింది, మరి మధ్యాహ్నం అయిపోయింది కదా, మాకు ఆకలి వేస్తుందని చెప్పేసి శిష్యులకు మరి మళ్ళా కొంచెం ఆకలి అయిపోయి టైం పడిపోతే బీపీ షుగర్ అయిపోతాయి కదా, డౌన్ అయిపోతాయి. కాబట్టి టైం టు టైం ఏంటి చేస్తారు. కానీ యేసు ప్రభు ఎక్కడ అనుకున్నా ఎవరో ఊళ్ళు ఆయన కొలు పెట్టి ఎవరో ఒకరు పెట్టుంటారులే అని చెప్పేసి ఏమనుకున్నారంటే ఏదో వాళ్ళకి ఎవరు పెట్టుంటారన్నప్పుడు అన్నారు మీకు తెలియని ఆహారం నాకు ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఏంటి ఆహారం? 34లో నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదుకుంటుని నాకు శిష్యులు అనుకుంటున్నారు. శిష్యులు ఏమనుకున్నారంట, ఈయన ఎవరో ఒకరు పెడతా ఉంటారులే, శిష్యులు భక్తులు సంఘస్థులు 3 మంది కదా, ఎక్కడికి వెళ్ళడానికి మనం రోజు చూస్తున్నాం కదా అని యేసు ప్రభు తినేసారు అనుకున్నారు. ఆయన వాళ్ళ టైం టేబుల్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నారు. తిరిగి వచ్చారు. కానీ ప్రభు వచ్చాక అన్నాడండి వారితో 35లో చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలం చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు. వాళ్ళు ఏమన్నారంట, అయ్యా ఇంకా 4 నెలల్లో పంటలు వచ్చేస్తాయి ప్రభు అని. పంట ఇంకా రాలేదు, పంట చేతికి రావడానికి ఎంతకాలం పడుతుంది టైం చూపుతాను యేసు ప్రభుకి? 1 నెల పడుతున్నారు. కానీ ప్రభు ఏమన్నారు, ఇప్పుడే అవి తెల్లవారి ఉన్నాయి, పంట వచ్చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మరి ఏంటి ఇక్కడ గమనించాలి, శిష్యుల కంటి చూపుకి యేసయ్య కంటి చూపుకి తేడా ఏంటంటే ఇద్దరు కూడా ఒకటే. ఇద్దరు కూడా మానవ సంబంధమైన వ్యక్తులే కదండి. అయితే ఇప్పుడు శిష్యులు ఏం చూస్తున్నారంటే ఆ పంట పొలాలు ఇంకా కూడా ఏమైనా ఏంటంటే పొట్ట మీద ఉన్నాయి, ఇంకా అవి పండలేదు, ఇంకా టైం పడుతుందని భౌతికమైన పంటనే వారు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. కానీ యేసు ప్రభు ఏం చూస్తున్నారు తెలుసా? ఆల్రెడీ మన ఎవరు మేడం గారు ఎవరండి టాపిక్ సమరయ స్త్రీ చెప్పేసింది కాబట్టి అందరూ ఒకేసారి వచ్చారు కదా. మరి ఒకళ్ళ వెనకాల ఆ గొట్టుమయ్య నుంచి ఈ గొట్టుమయ్య నుంచి, ఆ శని గొట్టు నుంచి ఈ శని గొట్టుమయ్య నుంచి, పొలాల మధ్యలోంచి గట్ల వెంబడి ఏమండి నూతనమైన ఆత్మలు ఏమండి ఆయన దగ్గరికి వస్తున్నారు. చెప్పడం దేవుడికి స్తోత్రం లేదా? దేవుడికి మహిమ కలుగుతుందా? వీళ్ళేమో కనబడే పంటనే చూస్తున్నారు, కానీ ఆయన కళ్ళు ఏం చూస్తున్నాయి ఏంటండి? ఆత్మ పంటను చూస్తుంది. అని ఇప్పుడు అందరూ సమరయ స్త్రీ పెట్టిన ఆ విత్తనాలు బట్టి వారు ఏం చేస్తారు, మనసులు మార్చుకుని చూడండి నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ప్రభుత్వం చూపిస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే హృదయాలు మార్చుకుని మనం మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజున శిష్యులే కానీ మనమే కానీ భౌతికమైన చూస్తున్నాం సాధారణంగా. కానీ ప్రభు ఏం చూపిస్తున్నారంటే లేదు ఇది ఆల్రెడీ పంట ఇప్పుడు వచ్చేసింది, మీరు ఏదైతే కష్టపడలేదో ఆ కష్టపడలేదని మీకు ఇస్తున్నాను. కష్టపడే వారి పంటలో మీరు కష్టపడకపోయినా కష్టపడే వారి యొక్క ఫలంలో మీరు కూడా వాళ్ళు ప్రవేశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇలా ఇన్ని పట్ల మన పట్ల కార్యాలు చేయాలి. మొదటగా చూడండి, ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏం చూశారంటే యేసు ప్రభు ఆయన చూడటమేంటి, ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి దేవునికి స్తోత్రం. శిష్యులకు చూపించాడు ఏంటంటే ఆత్మల పంటను చూడగలిగాడు. దేవునికి స్తోత్రం చెబుదా. ఈ రోజున మనం కూడా మన కళ్ళతో ఏ పంటను చూడగలంటే అన్ని పంటలు చూడగలుగుతున్నాం, అనిపించగలుగుతున్నాం, కానీ ఏ పంటను చూడగలగాలి సంవత్సరం అంటే
ఆత్మల పంటను చూచును గాక. అట్టి దృష్టి ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఒక కుటుంబికురాలు అయినా అన్మ్యారీడా మ్యారీడా తర్వాత విషయం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఏమండి కనీసం ఆత్మల పంటను చూచే నేత్రాలు ఏమంటే దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి చూడగలిగే ఆత్మ నడిపింపు, ఆత్మ అభిషేకం, ఆత్మ తీవ్రత మనకు అనుగ్రహించును గాక. సరే, సమరయ స్త్రీ డిస్కషన్ అని వేరే విషయం కానీ ఇక్కడ శిష్యులేమో భౌతికమైన ఆహారమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యేసు ప్రభువారు ఏమండి ఏంటంటే ఆత్మల పంట. ఆయన మాట 34లో నన్ను పంపిన వాళ్ళు ఆయన పని తొలగించి నాకు అంటే ఆత్మల పంటని ఆహారంగా కలిగి ఉన్నారు ఆయన. దేవుడి స్తోత్రం. ఈరోజు తెరవబడిన నేత్రాలతో మనం కూడా కొంచెం మనం ఏమో చేంజ్ అవ్వాల్సి అవసరం. ఆశ్చర్యకరమైన సంగతులు కూడా చూడాలంటే ఒక ఆశ్చర్యకరమైన జీవితము, ఒక ఆశ్చర్యకరమైన కార్యం ఈ ద్వారా ప్రభు జరిగించి ప్రపంచానికి ఒక సమానమైన వ్యక్తిగా మార్చాలంటే ముందు మన చూపు ఏమవ్వాలంటే మారాలి. దేవునికి స్తోత్రం. దైవికమైన దృష్టి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎందుకంటే చూడండి, దైవజనులు చాలా మంది ఏంటంటే వాళ్ళు నడుస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. యెషయా ఉన్నాడండి. యెషయా భక్తుడు వచ్చి హిజ్కియా చెప్పాడు, ఏమని, నీ టైం అయిపోయింది, ప్రభు నీకు నువ్వు మరణమార్గం ఒక హిజ్కియా నీళ్ళు చక్కబెట్టుకున్నాడు. సరే, అయిపోయింది, ఎవరైనా కోపతాపాలు లేవు. సరే, రాజు ఎంతో మంచి కొంచెం అందరూ చెప్పి దాని తర్వాత ఎంతో కొంత మంచి రాజు ఎవరు ఉన్నారంటే ఎవరు బైబిల్లో హిజ్కియా తిరగలేదు అందులో. కాబట్టి సరే వెళ్ళిపోతాను ప్రార్థన చేసుకున్నాడు. పశ్చాత్తాపం వచ్చింది. ఈ పశ్చాత్తాపం ప్రభు దగ్గరికి వెళ్ళింది. మళ్ళా ప్రభు ఏమని వెంటనే అంటాడు, ఏమని, అయ్యా అయ్యో నా ప్రవక్త నా హిజ్కియా ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని ఇవ్వబోతున్నాను అన్నప్పుడు యెషయా తిరిగి ఏ ప్రయాణం ఉండట్లేదండి, నడవట్లేదండి. నడుస్తూ ఏం చేస్తున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుడు మాట్లాడినప్పుడు కళ్ళు తెలిసే ఉన్నాయి, నడుస్తూ ఉన్నా కూడా ఆత్మ చిప్పు సంగతిని యెషయా ఏం చేయగలిగాడండి, క్యాచ్ చేయగలిగాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడి ఆత్మ మనకి విశదీకరించిన విషయాలను క్యాచ్ చేయగలిగే, గ్రహింపగలిగే, గ్రాస్ప్ చేయగలిగే అవయవ నిర్మాణ వ్యవస్థను ప్రభు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు మనం అట్లా ట్యూన్ అవుతాం, మనం దేవుడు మనం దగ్గర ప్రార్థన చేసినాం. ఒక ఉదాహరణ ప్రభు చెప్పారు, ఎప్పుడో వస్తాయి అన్నారు కానీ ఆల్రెడీ వచ్చేసిందిరా బాబు అంటే ఏంటని అర్థం ఉన్న శిష్యులకి వాళ్ళందరూ వచ్చి ఇదే పంట అన్నారు. దేవుడికి స్తోత్రం. ఇంటి గొప్ప ఆత్మ సంబంధమైన దృష్టి ప్రభువారు మనకు అనుగ్రహించిన గాక. ఆత్మల పంటను మనం చూచుదము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేస్తుండగా దర్శనాలు చూస్తాం, ఆరాధన జరుగుతుండగా దేవుడి ఆత్మ చూడగలుగుతారు, ఆ చప్పుడు వినగలుగుతారు. ఆ దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన రాబోతున్న ఆరాధన. దేవుడికి స్తోత్రం. చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి, బయటికి వెళ్ళకండి, గోలాపని గోలమాని అసలు భాషలాగా చెప్పించుకోకూడదు మనం. హల్లెలూయా. ఒక్కసేపు కూడా బయటికి వెళ్ళకూడదు ఆరాధనలో. అప్పుడే దేవుడు ఒక ఆత్మీయ అనుభవంతో మనం అలంకరించిన గాక. ఏమో ఏ అలంకారంలో తర్వాత కానీ యాక్సెప్ట్ చేయడేమో కానీ ఆత్మీయ అలంకరణ మనం కలిగి ఉన్నప్పుడే ప్రభు అనేది ఆనందించిన గాక. శిష్యులు ఆశ్చర్యపోయారు. కాబట్టి మొదటిగా ఏమండి, యేసు ప్రభువు మనకి ఇస్తున్న ఒక సవాకరమైన దృష్టి ఏంటంటే ఆత్మల పంటను మనం చూచే చూపు దేవుడు మనకి ఇచ్చిన గాక. రండి, సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది, 12వ అధ్యాయంలో. అద్భుతమైన ప్రవక్తి గారి, అద్భుతమైన యాజకుడు, అయినా కానీ సంథింగ్ చేంజ్ కనబడుతుంది ఇందులో మనకి. చూడండి, సంఖ్యాకాండం మొదటి మాట చదువుదామండి. 12వ అధ్యాయం మొదటి మాట. స్త్రీని పెళ్లి చేసుకొని కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనును అతనికి విరోధముగా మాట్లాడేది. చాలండి, దేవుడి మాట దీవించును గాక. చూస్తూ వాక్యం దేవుడికి స్తోత్రం. ఇక్కడ రెండో సందర్భం ఏంటంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు ఇద్దరు కూడా అతనికి విరోధంగా ఏం చేశారంటండి, చూస్తూ వాక్యం సమయంతో లేదు కాబట్టి. ఇప్పుడు అహరోను ఎవరండి చెప్పాలి, అన్నగారే. కరెక్టే, బాగా చెప్పారు. ఆయన గొప్ప యాజకుడు కూడా, అవునా కదండి. ఇప్పుడు ముందు దేవుడు అహరోన్ని మోషే నేను అర్థుడయ్యా, నేను వెళ్ళలేను ఐగుప్తు దేశము కాబట్టి అంటే మీ అన్నగారు మీకు ఎలా ఉంటారని చెప్పాడండి, నోరుగా ఉంటాడు. మోషేకి నోరు ఎవరంటండి, అహరోను. మరి అహరోనికి మోషే ఎవరనుకున్నారండి,
దేవుడిగా ఉంటామని చెప్పాడు ముందు స్టార్టింగ్. హల్లెలూయా. నువ్వు నాతో బాధపడుతున్నావు మోషే, నువ్వేం మాట్లాడమాక, నీకు నోరుగా ఉంటాడు మీ అన్నయ్య అహరోను. దేవుడి స్తోత్రం. అలా అహరోను నువ్వే మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడాలి, కానీ నీకు మాత్రం నీ తమ్ముడైనా చిన్నోడైనా ఆయనే నీకు దేవుడిగా ఉంటాడు. కొంచెం తిరగేస్తూ ఉంటుంది వ్యవహారం. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మాట్లాడలేక ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఆయన సెట్టింగ్ ప్రకారం బతకాల్సిందే. కానీ మొత్తం మీద అలాగే జరిగింది వ్యవహారం. 2 సంవత్సరాలు బాగానే పరిచయాలు ముందుకు సాగుతున్నారు ఏం జరిగిందంటే ఒకసారి మోషే సడన్గా కుషు దేశస్తుని అని కొంచెం నల్లగా ఉండొచ్చు, వేరే దేశస్తురాలు, సాంప్రదాయాలు వేరే ఉంటాయి. మొత్తం మీద పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె చేసుకోవడం తప్పు రైట్ ముందు ఎవరు డిసైడ్ చేస్తారండి? మోషే డిసైడ్ చేస్తాడు, దేవుడు డిసైడ్ చేస్తాడు. జాగ్రత్తగా తగిలించాడు తన ప్రవర్తన సేవ. కానీ ఈ లోపుగా తన సొంత ఎవరంటే ఆవిడ అక్కగారు. ఈవిడ ఈ అక్కగారు మనం మామూలు అక్కగారు అనుకున్నారండి. 100 సంవత్సరాలు వచ్చి చూడండి ఒకసారి. ఎవరి మనం వాడుకో జాగ్రత్తన్నాం కానీ 100 సంవత్సరాల వయసులో ఎగ్జాక్ట్ గా నడి సముద్రంలో నిలబడి, సముద్రం మధ్యలో నిలబడి తంబూర పట్టుకుని ఏమండి కన్నీరు పట్టుకుని ఏమండి ఆమె ఎలుగెత్తి పాడి ప్రజలు నడిపించిందండి. చెప్పండి దేవుడి స్తోత్రం చెప్పిన దేవుడికి మహిమ కలుగుగాక. ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో టీవీలో ఒక పెద్దవారు పాడి అబ్బాయి ఎంత బాగా పాడేస్తున్నా ఆనందపడుతున్నాం కానీ అది మామూలు వరడే. ఎప్పుడో మన మిరియామ అమ్మమ్మ గారు 5వ అమ్మమ్మ కానీ 100 సంవత్సరాలు ఎగ్జాక్ట్ ప్యూర్ ఓల్డ్ టైంలో కూడా ఏమండి ప్రజలందరినీ కూడా ఆ గిరటి తప్పడు ఆ కంజిలో పట్టుకున్నట్టండి. నిర్గమ 20లో కూడా మాట పట్టుకుని ఏం చేస్తుందంటే కాదు 15 అనుకుంటారా చూద్దామండి. 15 కూడా ఆమె తంబూర చేత పట్టుకుని అందరినీ పాడి చూడండి ఒక లైన్లో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఇంట్లో ఆరాధన చేస్తామండి. సంఘంలో ఆరాధన దాకా ఉంచండి, ముందు ఇంట్లో ఆరాధన వద్దాం. ఏమండి ఒక ప్రార్థన చేస్తారు, ఒక ప్రార్థన ఒకసారి పాట పాడుకుందాం సిస్టర్, పాప ఒక పాట, అబ్బాయి ఒక పాట పాడుకుందాం అంటే ఈలో మూలకి వెళ్తాడా, పిల్లల మూలకి. భార్య గారు ఇంకా లోపల సామాన్లు పడబడి ఆడితూనే ఉంటారు, భర్త గారు ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటారు. మార్పు చెందుతుందిగా. హల్లెలూయా. అందరి కుటుంబాల్లో జరిగే సందర్భాలే కొంచెం ప్రభు మనకి మళ్ళీ కొంచెం అటు తిప్పి 2 మసాలా చేసి చూపించాడు. అది ధ్యానించండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక టైం పెట్టుకున్నప్పుడు ఆ టైం ప్రకారం అందరూ ఏం చేయాలంటే రావాల్సిందే, కుటుంబ ఆరాధన జరగాల్సిందే, కుటుంబ ప్రార్థన చేయాల్సిందే, కుటుంబంలో అందరూ కూడుకోవాల్సిందే. ఏదైనా ఒక విషయం మాట్లాడాలన్నప్పుడు అందరూ కూడా సమయోచితం ఏక మనసు కలిగి అప్పుడే కదా మన కుటుంబాలని కృప దిగి వచ్చేది. దేవుని స్తోత్రం. అయితే ఈ యొక్క మిరియాము అంత టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు అంతమందిలో మరి ఆమె కంఠం, ఆమె లక్షల మంది సముద్రంలో ఉన్నారా లేరండి కదా, కానీ ఒకే ఒక కంఠం ఏమండి అందరినీ ఏం చేయాలి, కదిలించగలిగింది. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. అంటే ఎలా కదిలించగలిగింది? అంత గట్టిగా పాడిందంటే కాదు, అక్కడ దేవుని ఆత్మ నింపుదల. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారు చూడండి ఏమండి అనేక మందిని కదిలించగలుగుతారు, నడిపించగలుగుతారు. ఆమె పాట ద్వారా ఏం చేసినట్టు అనేక మందిని ఒక ఉద్యమంలోనికి వారు తెలియకడుగా ఒక ప్రోత్సాహకరంగా ఆమె పన్నుడిగా దేవుడు అంతగానంగా వాడబడితే పడవలేదండి. కానీ ఈ క్యాండిడేట్ ఎలా మారిపోయింది మిరియామా? ఇప్పుడు మిరియామ ఏమిటంటే తన తమ్ముడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటే మన ఆ స్త్రీ ఇప్పుడు సమస్య ఎక్కడ? ఫ్యామిలీ విషయం కదండి. తమ్ముడిని మా బుద్ధి ఏమనుకున్నారు, దానం చేసుకున్నామండి. ఆ నిగ్రహాలు లేదు, ఆమె ఏంటి ఆయనకి సమర్పణ, త్యాగండి, ఏర్పాటు, ఈ ప్రణాళిక ఏంటి? నిలబట్టే కదా మాకు ఈ గంటలు వచ్చినాయి. ఏమనుకున్నాం మోషే దగ్గర పని చేసేలాగని 4 ఇంట్లో సివాట్లు పెట్టదా? ఆ తమ్ముడి మందులు ఏమైనా అనుకోవాలి, కుటుంబ వ్యవహారం అది. కానీ ఏం చేస్తుంది చూడండి, ఏమంటే ఆ తమ్ముడు తింటే మానేసి ఏమంటుందంటే ఇక్కడ అతను విరోధంగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతనో పలికించలేదా అని చేసిందే. వచ్చిందేమో ఫ్యామిలీ ప్రాబ్లం. చేతనైతే తమ్ముడు చెప్పాలి, మనలో చెప్పాలి, ఏదో చేసుకోవాలి. ఏమండి వచ్చిందేమో ఫ్యామిలీ సందర్భంగా విషయం, కానీ మీ దేవుడి గురించి మాట్లాడుతుంటే భరించిన విషయం అనేది నీకు ఎవరు ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు మిరియా. హలో మిరియా, దేవుడికి స్తోత్రం. కాబట్టి వచ్చింది ఏంటంటే ఫ్యామిలీ విషయం మాట్లాడుకోవాలి. తమ్ముడు తగిలిందావో మనం మాట్లాడుతావు, నీ ఇష్టం. కానీ ఏంటంటే ఇక్కడ పరిచయం గురించి మాత్రం మాట్లాడే అవకాశం మిరియానికి ఉందని ఇక్కడ అంటే ఈమెకి వచ్చిన బాధ ఒకటి, మాట్లాడే మాట ఒకటి. మరి ఎవరిని చూస్తున్నాను ఇక్కడ? కూషు దేశపు స్త్రీనే చూస్తున్నారు. తమ్ముడు చూడాలి కదా, ముందు తమ్ముడిని కూడా కదా. మేము స్తోత్రం. ముందు తమ్ముడు సరి చేసుకోవాలి, ముందు తేడా ఉంటే అప్పుడు మాత్రం సెట్ అవుతాము, దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం.
ఈ రోజున ఏమండి మనము ఏం చూస్తున్నామంటే ముందు మనల్ని మనం చూసుకోవాలి. మా వాక్యం అదే కదా, గత వారం మనల్ని మనం విమర్శించుకుంటే ఎందుకు రామంటే మనం శుభ్రంగా ఉంటాం. దేవుని స్తోత్రం. వచ్చిన ప్రాబ్లం ఏమో నీ ఫ్యామిలీ ప్రాబ్లం, ఇది పరిచయం గురించి మాట్లాడే అధికారికి ఎవరిచ్చాడు? దేవుని స్తోత్రం. ఒకటి ఇంకా అలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు. వచ్చిన బాధ ఒకటి, మాట్లాడే నోట్లో వచ్చే మాట ఒకటి. అండ్ కారణం ఏంటంటే మనుషులు చూస్తున్నారు. ఒకటి. రెండోది వెళ్తే అలాగే జరుగుతుంది. కంటిన్యూ చేసుకోండి. మూడవది మోషే చూడండి పలికించిన చెప్పుకోగా మోషే ఆ మాట విను. ఏ మాట అండి? దేవుడు ఆ మాట విన్నాడు. ఇప్పుడు ఇంకా ఆపలేదు డిస్కషన్. అలాగా అవు కదండి మానవ మాటలో ఒకసారి వచ్చినాయంటే ఇప్పుడు అనుకుంటానే ఉంటే తగ్గబెడతా ఉంటే రాజ్యాన్ని. దేవుడికి స్తోత్రం. దేవుడు అవును నిజమే నేను ఊరుకోను అన్నాడు దేవుడు అంట. కానీ దేవుడు కూడా మాట్లాడాడు. వీళ్ళేమో వాడబడ్డ గురించి చెప్పుకున్నారు. వీళ్ళు ఆడేనట్టు వాడబడింది అక్క కన్నా అన్నయ్య కన్నా ఎక్కువేంటి అని వారు వాడబడే స్థాయిని పంచుకున్నారండి. కానీ దేవుడు ఏమంటారు తెలుసా అండి? కోటి రూపాయల మాట మోషే స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. చెప్పడం దేవుని స్తోత్రం కదా. దేవునికి మహిమ కలుగుగాక. ఒకటేమో మనుషులే చూస్తున్నారు, పైగా ఏకంగా పరిచయం మీద పొందుతున్నారు. రెండోది ఏంటంటే మేము వాడబడుతున్నాం అని ఆ వాడబడే దాన్ని పంచుకున్నారు. కానీ దేవుడు సపోర్ట్ చేయలేదు కదా. ఆయన వాడబడుతున్నాడు చెప్పాలంటే అహరోను చిన్నోడండి. అహరోను మామూలు యాజకుడు అండి, అసలు అద్భుతమైన యాజకుడు అండి, అసలు మామూలు యాజకుడు అసలు అహరోను. కానీ చూడు దేవుడు అతను ఎక్కించుకున్నగా అతడు ఎవరంటే మిక్కిలి సాధి అంటే అతని స్వభావం గురించి అతడు నా ఇదంతలో అని అతని అంతరంగాన్ని తీసుకొస్తాను. దేవుని స్తోత్రం. మన స్వభావం మన అంతరంగము దేవుడు లెక్కించిన దాకా. అందుకే ఈ విషయంలో సమయం పాస్టర్ గారు కొంచెం తేడా పడ్డారు. దావీదుని అభిషేకించే విషయంలో వెళ్ళి ముందు ఎలియావా నువ్వేనా రాజు పెద్దడు అంటే కాదన్నాడు. నువ్వైతే సూపర్గా ఉంది ఎలియావా అని 7 రంగాలను చూసి సమయానికి మనసులో ఏడైతే బాగుంది పట్టుకుంటే కొబ్బరికాయలను నిలుతాడు అన్నట్టుగా ఈ సమయాలు ఏడైతే బాగుంది నెక్స్ట్ అని 7 పెట్టి అన్నాడు. కానీ ఒకళ్ళని సర్ది ఏంటంట సమయం మోసపోయాడంట. వీడే అనుకుంటా ఉంటే కాదు డిలీట్ అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక ఆయన ఎక్కడో సింపుల్ చుట్టూతో మాసిపోయిన గడ్డతో దుమ్మెత్తిపోయిన బట్టలతో సుశీశుభ్రం లేకుండా వచ్చిన వెంటనే లే నేను కోరుకున్న వాడు ఇతనే అభిషేకించమని. కానీ సమీల్ సౌండ్ కోసం ఈడిపోయింది. దేవుని స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఏమండి ఈ రోజున వీళ్ళు ఎవరు చిన్నవాడు కాదు, కొన్ని లక్షల మందిని ఎవరి పంపించిన వాయించు అన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఈ రోజులో ఒక పాస్టర్ గారు అన్నాడు, ఉద్దని పాస్టర్ గారు 40 సంవత్సరాలు మనం శుభ్రంగా ఏ తప్పు లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం చాలా మంచిదే. మరి మనం టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి కదండి. దేవుడి స్తోత్రం. వెళ్ళిపోవాలి అందరికీ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ వదిలిపోతే ఎక్కడ పని వెళ్ళిపోదామని అంతేగాని దేవుడి స్తోత్రం. వెళ్ళిపోవాలనుకున్నాం కానీ చెప్పట్లాగా, కానీ వెళ్ళటంలా ఉండదు. ఎవరు చిత్తం అక్కడ ఈ రోజున మన ప్రాణం మన సగం ఆయన విషయం ఉంది. రెండోది ఏంటంటే మోషి ఈ మిరియాము అంత జ్ఞాపకులు తెలుస్తుంది. ఏం చేస్తుందంటే మనుషులు చూస్తుంది కూషులే చూస్తుంది కదా, నల్లది కదా, దీన్ని చేసుకున్నా దానిని ఏమి ఎదుర్కొనకూడదా? దేవునికి స్తోత్రం. దేవుడు చూసినప్పుడు ఇంకా చూడండి ఇక్కడ ఏం జరిగిపోయిందో. అహరోను వచ్చి అవమానం చూడండి. అక్కడ అహరోను వచ్చి అవమానం చూడండి. ఏం జరిగింది అక్కడ 5వ వాక్యంలో యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియామును పిలిచాడు. అంటే గుమ్మం దగ్గర నిలిపించాడు ఎవరిని? అహరోను గుమ్మం దగ్గర ఉంటే ప్రాసెస్ ఎలా అహరోను లోపలికి ఎలా అవుతాయండి? రాజకుమార్ మర్యాద చేయాలి లోపల కాదు, గర్భ కూడా మన లోపల మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి అహరోను. కానీ ఆ రోజున అహరోను దేవుడు అంట దేవాదేవుడు గుమ్మం దగ్గరే ఎంత అవమానం. తర్వాత మిరియాము రోజు చూడండి సర్టిఫికేట్ ఏమొచ్చిందో 11వ వాక్యంలో ఆమె కుష్ఠవ్యాధిగా కనబడెను. ఒకసారి 15వ వాక్యం కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చార్చబడి వరకు జనులు ముందుకు ఆమెను బట్టి 7 రోజులు ఆ సమూహం అంతా ఏమైపోయిందంటే 40 సంవత్సరాలు ఆలస్యమైందంటే 40 రోజులు వెళ్ళాల్సిన 40 సంవత్సరాలు పట్టిందంటే అందులో 7 రోజులు ఆ సమూహానికి ఆ టీముకు ఆలస్యం అవడానికి 7 రోజులు లేట్ అవడం కారణం ఎవరంటే
దేవుని ఆశీర్వాదాన్ని మీద రావడం, దేవుని కార్యాలయం మీద రావడానికి ఒక నేను అడ్డుపడి వేసుకున్నానేమో. ఏమండి ఇంకొక మాట ఎక్కడ మిస్ అయ్యారన్నమాట. ఆయన ఏమో గుమ్మం దగ్గర ఆపేశాడంట. ఇంకొక మాట చూడండి, ఇక్కడ గుమ్మ వేటి ఉంటుంది ఇక్కడ 14వ వాక్యం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముక్కు మీద ఆమె 7 దినములు సిగ్గుపడుతుందా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవను, తర్వాత ఆమెను. అంతవరకు లేదు ప్రాసెస్. ఆమె అయిపోతే వీళ్ళందరూ వెళ్ళిపోతే ఈ 1,00,000 మంది వెళ్తారండి, వెళ్ళరు కదా. అంటే మీరు బట్టి 7 రోజులు ప్రయాణం ఆలస్యమైందా అవ్వలేదని అక్కడ మేఘాన్ని బట్టి నడవలసిన మేఘాన్ని బట్టి ప్రయాణం చేయవలసిన వాళ్ళు నడిపింపు ఆటలు వచ్చేసింది అక్కడ. పైగా ఆమె తండ్రి వచ్చి ఏంటంటే ఆమె మొక్క మీద ఏం చేయాలంటే, ఎందుకంటే అది మన కుష్ఠరోగం విషయంలో ఒక ప్రాసెస్. ఎంత బాగా ఆమె మొక్క మీద వేయబడిందంట. ఆహారంనేమో గుమ్మ దగ్గర. ఇంకొకటి ఉంది ఇందులో, వీళ్ళు మనుషులు చూడటం ద్వారా ఇంకొక మాట చెప్పి అదరికి వెళ్తారు. తర్వాత చూడండి 15వ వాక్యమా, నా ప్రభు అంటాడు. 11వ వాక్యం, అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. దేవుడికి స్తోత్రం. నీవు మోషే అంటాడు, మోషే నీకు అహరోను ఏమైంటాడని చెప్పాడండి, దూరై ఉంటాడు. ఏమైంటాడండి అహరోను, మీ తమ్ముడు ఏమైంటాడు తెలుసా, దేవుడు ఏమన్నాడని మాట లాస్ట్లో నెరవేరలేదండి. ఏమన్నాడు, అయ్యోనా, చూడండి అయ్యోనా. చూసారండి, దేవుడికి స్తోత్రం. కాబట్టి వీళ్ళు చాలా బాధపడ్డారు. కానీ దేవుడు కనికరించి మళ్ళా మోషే ప్రార్థన చేస్తే వారు కృపను బట్టి ఏమైందంటే మళ్ళా ప్రయాణంలోకి సాగారండి. దేవుడికి స్తోత్రం. మనం సాగిపోయేవారంగా ఉండాలని ఆగిపోయేవారంగా మాత్రం దేవుడికి మహిమ కలుగుగాక. ఒకటేమో యేసయ్య ఆత్మ పంటను చూసి శిష్యులకు నేర్పించారు. ఈ సంవత్సరం ఏ పంటను రాకపోయినా ఆత్మల పంటను చూచును గాక. అట్టి దృష్టి దేవుడు మనకు అనుగ్రహించిన గాక. రెండోది, గొప్ప స్థాయిలో మనం ఉన్నాం. ఏ విషయం మనం తప్పు చేయట్లేదు. అన్ని విషయంలో అందరికన్నా హై అండ్ హై, మోస్ట్ అండ్ మోస్ట్ అనించారు. కానీ మనుషులు చూడటం వల్ల మన స్థితి మారిపోలేదండి. అరే అదే మిరియాము కృష్ణుడు అలాగే ఒప్పోసారంట. కోడే కోస్తుందా మీద సమాజం ఎంత బాగా ముందుకు మరలా ఆగిపోయిన వారు మళ్ళా దేవుడే ముందుకు సాగిపోయించాడు. మనుషులు చూసే దృష్టి మనకు ఉండకూడదు కాక. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి ఒక మాట, రాజు 2వ గ్రంథంలో ఇంకొక చూపు ఉంది. ఇది కూడా చాలా మనకు తెలిసిన విషయమే. రాజు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో చుట్టూ శత్రువులు ఉన్నారు. దోతానంలో ఉన్నాడు ఎలీషా. కానీ ఏమండి ఇక్కడ ఎవరండి లేదు, అహరోను మిరియాము ఎవరు అక్కతో కూడా అంతే కదండి. తర్వాత అక్కడ శిష్యులు గురువు గారు. ఇంకొక బంధం ఉంది ఇక్కడ 6వ అధ్యాయము. ఎందుకంటే ఇజ్రాయేల్ ఎప్పుడు ఓడిపోవట్లేదు. ఈ సిరియా రాజు 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 8వ వాక్యం, సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయవలనని వారు తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మనం దండుపేట ఉంచుదామని చెప్పారు. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజులకు వర్తమానం పంపి ఫలాని స్థలములకు నీవు పోవద్దు, అతనికి సిరియాలో వచ్చి దిగి ఉన్నారని తెలియజేశారు. కనుక ఇజ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలముకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకున్నాం. ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లో పెడిపోతున్నాడంట. తన సేవకులు పిలిచి అంటాడంట, మనలో ఇజ్రాయేల్ రాజు పక్షంలో వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారు అడిగా, అతని సిరియా సేవకుల్లో ఒకడంటండి, రాజువైన వాడా, ఇజ్రాయేల్ రాజు పక్షంలో ఎవరునూ లేరు గాని ఎవరో ఇజ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేల్ రాజుకు తెలియజేయండి. దేవునికి స్తోత్రం. ఈ సిరియా రాజు భాగం, సిరియా రాజు అన్ని దేశాలను మట్టి కనిపిస్తున్నాడు. కానీ ఇజ్రాయేల్ దేశం యుద్ధానికి వచ్చినప్పుడల్లా మాటి ఏమైపోతాడు, ఇజ్రాయేల్ మీద యుద్ధము చేస్తున్నాడని విజయం పొంద తోక ముసుకుని వెళ్ళిపోతాడు. అరే ఏదబ్బా, అందరినీ కూడా మనం పొడుగు పెట్టేసాము, అందరినీ మనం మట్టి కనిపించాం, కానీ ఇజ్రాయేల్ దేశం వెళ్ళలేకపోతాం. ఏంటంటే ఏంటి ఏదో జరుగుతుంది లోపల. మీరు ఎవరైనా మన సీక్రెట్ చెప్పేస్తారంటే ఆ సిరియాలో ఒకడు అన్నాడు, అయ్యా ఎవరు లేరయ్యా, అది పెద్ద గొప్పలే కాదు, బలహీనాలు అందరూ కూడా పెద్ద మనకున్నంత ఆయుధ సామాగ్రి కూడా వారికి లేదు. కానీ ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. అతనికి ఇచ్చిన కృప ఏంటంటే వినాలి, అతనికి ఇచ్చిన కృప ఏంటంటే
మన అంతఃపురంలో ఎక్కడో సిరియా దేశంలో మీరు లోపల సీక్రెట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో మీరు చర్చాకోశం జరుగుతున్నారు కదా, ఇవన్నీ కూడా ఆ దేశంలో ఉన్న రాజుగారి ఇజ్రాయెల్ రాజుకి విషయాలు దేవుడు చూపించేస్తున్నాడు. ఆయన ఆ దేశంలో ఉన్నాడు కానీ ఆయన దైవ దృష్టి గలవాడు. చెప్పండి, దేవుడికి స్తోత్రం చేద్దాం. ఆయన ఆత్మ దృష్టి గలవాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మరుగైన వాటిని చూడగల అభిషేకం కలిగిన వాడు ఆయన. కాబట్టి దేశం కానీ దేశంలో ఉన్నా సరే మన సీక్రెట్లన్నీ తెలిసిపోతున్నాయి అన్నప్పుడు సిరియారాజు కళ్ళు పడిపోయాడంట. టెన్షన్, ఎక్కడున్నాడు అంటే దోతంలో ఉన్నాడు, కమాన్ అటాక్ అని చెప్పేసి ఆ 4 ప్లేస్లు ఏం చేస్తాడు ఉన్నాడు. చూడండి అక్కడ 15-14 వాక్యంలో, కాబట్టి రాజు అక్కడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలో పట్టణంలో చుట్టుకొనగా దైవజనుడు అతని పనివాడు పెందగ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణం చుట్టుకుని ఉంట కనబడిన. అక్కడ అతని పనివాడు, అయ్యో నాయనవాడా, మనకు ఏమి చేయదు అని ఆ దేవుడు చెప్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడో దేశంలో అనుకుని జరుగుతున్న సంగతులు ఈ దేశంలో ఉన్న దైవజనుడికి బయటపరిచినప్పుడు తన చుట్టూ ఏం జరుగుతుందో దైవజనుడికి తెలియదంటారా? రిప్లై ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. అందరూ కాబట్టి చూడాలి. ముగింపులో ఉన్నాం. దేవుడికి స్తుతి కలుగును గాక. ఎక్కడో దేశంలో వ్యూహాలు చూపిస్తున్న దేవుడు ఏమండి తన చుట్టూ ఏం జరుగుతుందో దేవుడు చూపించినాడు ఎలీషాకి. శత్రువులు వచ్చే దిశలో ఆ రాజ్యం గుర్రముతో అంత చెలరైపోయి మొత్తం టీం అంతా కూడా, ఎందుకంటే ఎక్కడా లేదు పరాజయం. అరే ఒక్క దైవజనుడిని బట్టి ఇంత పరాజయమా కటకటా అని చెప్పేసి తను సిగ్గుపడుతూ బాధపడుతూ తను టీం అంతా తిప్పేశాడు. 4 దిశలా దోతాని ప్రాంతాన్ని చుట్టుముట్టేసే సైన్యం. దైవజనుడు ధ్యానంలో ప్రాంతంలో ఉన్నాడు కానీ తన పనివాడానికి అధిపతి బయటకు చూశాడు. ఏంది రథాలు, ఏంది గుర్రాలని కళ్ళు పెద్దపై లోపలికి పోతున్నాయి. దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధులకి శరీర సంబంధం ఉన్న తేడాదే. దేవుడి స్తోత్రం. దైవ దృష్టి గలవాడికి లోక దృష్టి గలవాడికి తేడాదే. చెప్తాం దేవుడికి స్తోత్రం. అప్పుడు వెంటనే అవునా అయితే మన చంపేతాను అన్నాడట. సౌలాగా నువ్వు నన్ను చంపే అన్నాడట. అనలేదు. చావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం బ్రతికించింది దేవుడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు తలపడి గోడ కొట్టుకోవడాలు, ఎందుకు తలదించుకోవడం, ఎందుకు పిచ్చి పని చేయడం? మనం బ్రతికించింది దేవుడు, నిలబెట్టింది దేవుడు, బలపరిచేది దేవుడు, వాడుకునేది దేవుడు. నువ్వు వాడిపోకుండా నిన్ను నీ తలెత్తేలా చేసేవాడు దేవుడే. దేవుడే అదే తెలుసు మనం. చూడండి ఇక్కడ అన్నాడు. వెంటనే చిన్న ప్రార్థన. ఆయనేమో బయట చుట్టూ చేతులు వచ్చి ప్రార్థన, వీడి కళ్ళు అంతే. దేవుడికి స్తోత్రం. లోపల టెన్షన్, ఏ టెన్షన్ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటారు? వెంటనే ప్రార్థన చేశాడు ఎలీషా. వెంటనే చూడు ఏం జరిగింది అక్కడ 17వ వాక్యంలో, యెహోవా వీడు చూచినట్లు వీని కళ్ళు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగల స్పాట్ లో యెహోవా పనివాని కళ్ళను తెరవజేశాడు. ఏంటి ప్రతిఫలం? వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి బిడ్డ చూచిన చప్పటి గడిగా స్తోత్రం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. భౌతికమైన సహాయం వారు చూడగలిగాడు కానీ భౌతికమైన సైన్యాన్ని వాడు చూడగలిగాడు కానీ ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో వీడి గుడి నేత్రాలు మూయబడి మరో నేత్రాలు వెలిగించబడ్డ ద్వారా చుట్టూ ఉన్న దేవుని ఆత్మ సంబంధమైన కాపుదలను చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరి మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రభువా మేము కూడా ఇటువంటి దృష్టి మాకు కావాలి. మానవ సంబంధంగా, భౌతిక సంబంధంగా, టెక్నాలజీ సంబంధంగా, ఇహ సంబంధమైన దృష్టిలో మన చుట్టూనే మనం చూసుకున్నాం కానీ తెలియని కాపుదల మనకు ఉందా లేదండి? చూడగలిగాడు ఆ ప్రొటెక్షన్, ఆ ఆర్మీని, ఆ వ్యూహాన్ని చూడగలిగాడు. ఇప్పుడు దైవజనుడు ఏంటండి మధ్యలో ఉన్నాడు. ఆ తర్వాత ఏమన్నారండి? దేవుని అతని చుట్టూ ఏముందండి? ఆత్మ రెస్పాండ్ అవ్వాలి అన్నాడు. అగ్ని ఆత్మ సంబంధమైన ప్రొటెక్షన్ ఉందా లేదండి? దాని తర్వాత ఏమన్నారండి? క్షమించాలి. దైవజనుడు పనివాడు ఉన్నారు. ఆ చుట్టూ ఏమన్నారంటే కాదు ఈ సిరియా సైన్యం ఉంది. ఆ చుట్టూ ఏమన్నారంటే ఇప్పుడు కనుక నా ప్రశ్న, మధ్యలో ఎవరు ఉన్నారండి? సెంటర్ ఎవరు ఉన్నారండి? శత్రు సిరియను. చుట్టూ ఎవరు ఉన్నారండి? ఇప్పుడు పొరపాటున ఒక్క రైఫిల్ కానీ ఒక్క రాకెట్ కానీ ఏదైనా కానీ చిన్న చొక్కా చేశారనుకోండి, ఆ ఎంటలు ఎవరు ఉన్నారండి? సిరియన్ లేదా కొంచెం రెచ్చిపోయి పిచ్చి పని చేశారనుకోండి, సేవకుడి మీద కానీ పనివాడి మీద కానీ దేవుడి బిడ్డ మీద కానీ చుట్టూ ఎవరు ఉన్నారండి? అది వాళ్ళు కనపడుతుందా? చూసారండి? దేవుని ప్రాబ్లం మనకు ఉండదు. చెప్పడం దేవుని స్తోత్రం చేద్దాం. మనకి ఎవరున్నారండి? ఏంటండి
అందుకే దావీదు అంటాడు, యెహోవా నా ఆయన కనబడడు కానీ ఆయన కాపుదలు ఇప్పుడు మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. అందుకే 2012లో జ్ఞాపకార్థ కొడుకులు పెట్టుకోకుండా ఇంతవరకు మనం ఇది అంటే సంతోషంగా ఆరాధన జరుపుకుంటాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే సజీవ లెక్కలో మనం కాపాడతానే కాపాడలేదు. కాబట్టి ఈ రోజున దైవజనుడు వీళ్ళు కళ్ళు తెరవబడి తెచ్చిన తర్వాత సిరియన్ కళ్ళన్నీ మూసేస్తారు అంటే మూసేసాడు. నడనగానే ఏమన్నా ఇప్పుడు ఏ విషయం నడిపి ఎవరో శరీరాల చేతిలో ఉందా లేకపోతే దైవజన్ చేతిలో ఉందా? అక్కడ ఈ దైవజనుడు ఏమన్నా రాజాలు వద్దాలా కూర్చొని ప్రార్థన చేస్తే ఏదో ఆత్మనిమాట ఇంత రేపోతారు అనుకుంటారు చాలా మంది. దేవుని ఆత్మని ప్రకారం ఇప్పుడు ఆ సైన్యం అంతా ఎవరు నడిపిస్తున్నారండి? అరే లోపల లెఫ్ట్ రైట్ ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా అండి? ఇజ్రాయెల్ రాజు సైన్యం లోపల క్యాబిన్ తీసుకెళ్ళి తగిలేసి ప్రభువా వీడి కళ్ళు అందరూ ఎక్కడ టెన్షన్ పెడతాం. మీరు ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్నారు అనగానే వాళ్ళు గుండెలు బద్దలైపోయి దేవుని స్తోత్రం. వెంటనే ఏమండి ఇజ్రాయెల్ కత్తులు తీసి ఏసేయండి అంటున్నారు. ఏసేయడం కాదు ఇక్కడ వాళ్ళందరికీ భోజనం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమి మెంటల్ కింద శత్రువు దొరకడే నరిగిపడేయాలంటే లేదు లేదు. వారిని పెట్టాల్సిన భోజనం. దేవుని స్తోత్రం. వారిని ఏం చేయాలి తెలుసా? చూడండి, భోజనం పెట్టి తృప్తిగా పంపించుకున్నప్పుడు వారి దేవుని చెప్పి చేయాలి కదా. నేను రాజు అంటే కుదరదాకా నువ్వు చెప్పినట్టు చేయాల్సిందే. చెప్పినట్టు వంటలో ఉండించాడు. అందరికీ ఫుల్గా పీలిగా పెట్టించాడండి. వాళ్ళందరూ ట్యాక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. జీవితంలో మళ్ళీ ఎప్పుడు సిరియల్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఒక కన్నెత్తి చూడలేదు. చెప్పండి దేవుని స్తోత్రం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున యేసు ప్రభువారు ఏమండి ఆత్మల పంటను చూపించారు. దేవుని స్తోత్రం. మోషే గొప్పవాళ్ళ ఏమో తక్కువ వేయడానికి సరిపోం. ఎందుకంటే అసలు అహరోను స్థాయి మిరియాల స్థాయి మామూలు అనుకున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే మనుషులు చూసుకొని కంగారు పడ్డారు. వాళ్ళకు ఉన్నవన్నీ పోయినా పోలేదు అక్కడ మళ్ళీ ఇచ్చాడు కదా. ఏమో పోయాము 10th క్లాస్ పాస్ అవుతాం కానీ అక్కడ సప్లిమెంటరీ పాస్ అయ్యారండి. 10th క్లాస్ 7th మా ఫ్రెండ్ లాగా ఒకటాడు 10th క్లాస్ 60 అంటాడు ఒక్కగాడు. అంటే 6 సార్లు తండ్రి మరి 7వ సారి వాళ్ళు సొక్కేసి పాస్ చేశాడు. దేవుని స్తోత్రం. అవునండి, ఏదో చచ్చి బతికే కానీ మొత్తం మీద ఫస్ట్ క్లాస్ వాడికి అది మన తేడా పడుతూ ఉంటాడు. అక్కడ ఒక చుట్టూ స్టార్ పెట్టారంటే అర్థం ఏంటంటే ఇది పరిస్థితి. దేవుని స్తోత్రం. చిన్న మచ్చ ఉంటేనే ఆ సర్టిఫికేట్ విలువ తగ్గిపోతుంది. మచ్చ ముడత డాగు కలపు లేకుండా నేను ఆయన మీద నిలబెట్టుకోవడానికి ఆయన ఆత్మశక్తిగా దిగులు చేశాడు మనకి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మల పట్ల చూచుగాక, మనుషుల్ని వాళ్ళ స్వభావాన్ని చూడకుండాక. మూడోది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మూడోది ఏంటంటే ఏం చూడండి, ఇక్కడ ఎలీషా దైవ దృష్టి కలిగించాడంటే శత్రువులను కూడా ఓడించగలిగాడు. మనం జయం పొందాలంటే మనకి ఏం అవసరం అండి? ఇక్కడ ఆత్మనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. మా టెన్షన్ పోయి ఈ కుర్రోడు ఎవరిస్తున్న పనివాడికి ఎహజీ అనుకున్నాను నేను. ఏమండి తెరగొద్దులే హ్యాపీగా ధైర్యంతో అభిషేక్తో దాన్ని కూర్చుంటే ఏం నేర్చుకున్నావు? ఇదేనా నేర్చుకున్నావు? ఇది సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నావు కదా. ఆయన ప్రార్థన చేస్తే కానీ ఎప్పుడు ప్రార్థన చేయవద్దాడు. అక్కడ ముగించాను పాస్టర్ ఆడలేదు కొట్లు కడిగారు గుజ్జులేదు వచ్చే దేవునికి స్తోత్రం. అయ్యో ఏంటి ఆయన ప్రార్థనకి ఏంటి అరుపుకి అసలు సంబంధం ఉందా? అది దేవుడు కృప. ఎందుకంటే ఆయన దీన్ని పనివాడిగా పెట్టాడు. దేవుని స్తోత్రం. మన టైం అయిపోయింది. ఆ జయరాజు గారు అంటారు, జయరాజు గారు అపోస్తులుడు జయరాజు గారు నిర్మల సంఘంకి వెళ్ళామంటే ఆయన చెప్తారు, ఇదిగో మా సంఘంలో బాత్రూమ్ కలిగి చెప్పను నాకన్నా బాగా వాకింగ్ చేయలేదు. దేవుని స్తోత్రం. అది 10-20 సంవత్సరాలు ఉండబడాలి. బాత్రూమ్ కలిగి ఆడపిల్లలు మన పిల్లలు ఒక్కోసారి ఆయన సడన్గా వాకింగ్ వెళ్తారండి. వెంటనే పెట్టి కడిగేసి వచ్చి వాకింగ్ వెళ్తారంటే. ఒక్కోసారి డ్రైవర్ని చూడండి మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అలసటగా ఉందని చెప్పి సిటీలో ఆ డ్రైవర్ అంటండి 23 సంవత్సరాలు అంట. అప్పుడు వెళ్తే జయరాజు గారు అమ్మని చెప్పారు. దేవుడి స్తోత్రం. నేను కాదండి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. నేను దేవుడు ఆత్మ మీద ఆధారపడతా. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నానండి. నేను ఏమైనా వస్తానా? మాకేమైనా ఎకరాలు ఉన్నారా? ఇంకా చర్చికి 2 కోట్లు ఏమండి ఎవరైనా కట్టిన ఏమంటారు బిల్డర్కి ఇవ్వలేదని చెప్పేసి ఒక ఎకరం మనం లాంగ్ చేసుకుంటాడు. ఇద్దరు ఏం పెడతారు కదా, బిల్డర్ అయినా ఎవరికి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటారని. మరి ఎన్ని ఎకరాలు కొన్నారో ఏంటంటే ఇది కట్ చేసేసారని అడిగారని అడిగితే ఏం చేస్తామంటే ఎంతమంది ఉన్నారు కానీ దిగ్గా మనం కొంచెం డల్ కదా అని చెప్పేసి ఎంత బాగుండ తీసుకున్నాను. మరి కట్టలేకపోయిన టైం అయిపోయింది. సరే పాస్టర్ గారు మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే అని చెప్పేసి మనం అంత బాధాకరం. అరే అంత దగ్గర డబ్బు లేదంటే లేదు. మరి
అందుకే కొనుక్కున్న భూమి కొంటారు. సరే పాస్టర్ ఇంత డబ్బు లేదు కదా, సారీ నేను కూడా మానవునే, మీరంటే ఆత్మ సహాయం ఉంటుంది అంటే నేను వ్యాపారం మీకు ఇప్పించారు కానీ మరి అవతల నేను ఇవ్వాలి కాబట్టి ఈ ముఖం నాకు ఇచ్చేమని చెప్పేసి ఆ ముఖం అలా మన ఆయన చేసుకున్నట్టు ఆయన బాధపడి చెప్తా ఉంటే అరే ఇంత పెద్ద దైవజనుడికి నిమిషమో ఆయన కారు పెట్రోలు 4 ఎంతండి నెలకి ఎన్నో వేల రూపాయలు. 5 సంవత్సరాలకి ఏ కారు రాదండి. దేవునికి స్తోత్రం. అంత బలంగా వాడబడుతున్న దైవజనుడు నాకు అభిషేక్తులు అయినా సరే ఆయన ఆర్థిక పరిస్థితి ఉందా లేదా? ఎందుకు మీరు బాధపడుతున్నారు దైవజనులారా? ఎందుకు బాధపడుతున్నారు మీరు? ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. మనం కృప చేయాలంటే సాతాను వేసే ఆయుధం అదొకటి కాదండి, అదొక ఆయుధం కూడా ఆర్థికమైన పరిస్థితి. దేవునికి స్తోత్రం. చూడండి ఈ రోజున ఆత్మ సంబంధంగా మనం కూడా ఈ ఎలీషా వలె ఏమండి కేవలం ఆత్మల పంటనే కాదు, కేవలము అందులో చెప్పేవండి మనుషులు చూడటమే కాదు, మూడోది ఏంటంటే శత్రువును కూడా మిత్రులు మార్చగలిగే అటు దైవికమైన దృష్టి మనం కలిగి ఉందాక. మన శత్రులు కాకపోవచ్చు, పరలోక రాజ్యం శత్రులుగా ఉన్నారు లేరండి, దేవుడు శత్రులుగా ఉన్నారు లేరండి, వాక్యం శత్రులుగా ఉన్నారు లేరండి, అపోస్తుల బాధ శత్రులుగా ఉన్నారా లేరండి. ఏమండి దైవికమైన శత్రువులు అందరినీ మనం ఏం చేయగలగాలంటే మనము మార్చగలగాలి. మనం అలా మార్చగలగాలంటే మనం ఏం చేయలేము. దైవికమైన దృష్టిలో వారిని మాత్రమే ప్రభు మందిలో తీసుకునే దృష్టిలో ఆఖరి మాట. మరి ఇలా చేయాలంటే మనం కళ్ళు ఎటువంటి కళ్ళు ఉండాలంటే మన పాస్టర్ మనకి మామూలు కళ్ళు సరిపోవా? సరిపో. ఒక కళ్ళు చూడండి ఒకసారి, యోగులు ఒక యోగ కళ్ళు మనకు కనబడుతుంది. మన కళ్ళు ఎలా ఉండాలి? కడుక్కోవాలా, కళ్ళు పెట్టుకోవాలా, మన కళ్ళు లెన్స్ వేసుకోవాలా, మన కళ్ళు ఎలా ఉండాలి? క్యాటరాక్ట్ అయితే ఏదో హాస్పిటల్ ఉంది కదా మనకి. మా చిన్నప్పుడు కళ్ళ ఆపరేషన్ మొట్టమొదట ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో లేజర్ ట్రీట్మెంట్ కొత్తగా వచ్చింది. ఒక్కొక్కటికి 16 ఎంత ఉన్నారు. అప్పుడు చేయించుకునే స్తోమత లేక నేను చాలా బాధపడినప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను మీకు మాట బాగు చేస్తాను. దేవుని స్తోత్రం. చూడండి యోగ గ్రంథంలో ఒక మాట అంటే 2 మాటలు చూపి కొన్ని చేస్తాను. చూడండి మరి మనం ఎలాంటి కళ్ళు కలిగి ఉండాలి, ఏ దృష్టి కలిగి ఉండాలని చూసాం కదా. మనము ఎలాంటి కళ్ళు కలిగి ఉండాలంటే ఒక మాట చూడండి 31 అధ్యాయం యోగ 31 మొదటి మాట చూడండి. దేవునికి మహిమ చేసుకుంటుంది చూచుతున్న చాలండి. నేను నా కళ్ళతో ఏం చేసుకుంటాను? కన్యకను నేను ఎలాగో, కన్యకనే కాదు కనబడేది దేన్నైనా మనం చూడాలంటే ముందు మన కళ్ళు ఏమై ఉండాలంటే నిబంధన కలిగిన కళ్ళు మనం కలిగి ఉందము కాక. వీటిని చూస్తాను, వీటిని చూడను, వీరి విషయంలో కన్నీరు కాలుస్తాను, ఈ విషయంలో నేను ఎప్పుడు కన్నీరు అని ఒక నీ కంటికి ఏమవ్వాలి, ఒక నిబంధన ఉండాలి నేను ఆ కళ్ళకి. అప్పుడే మన దృష్టి మారుడు కాక. నెంబర్ 2లోకి రండి, ముగిస్తున్నాను నేను. విలాపాయకులు 2:19 మన కళ్ళకి నిబంధన రావాలి. రెండోది విలాపాయకులు 2:19లో దేవునికి మహిమ కలుగును కాక. ఎవరొస్తూ పట్టబడుతున్నారు, వీధిలో పసిపిల్లలు మాయమైపోతున్నారు, నడి వీధిలో రాజమోగలో ఎవరి బిడ్డలు ఏమైపోతున్నారంటే ఎత్తి తిరిగి మనం ఎత్తిపోవట్లేదండి. రెండోది మన కళ్ళు ఏం రావాలంటే కన్నీరుతో మన కళ్ళు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. నిబంధన కళ్ళు మనం కలిగి ఉందము గాక. కన్నీళ్లతో నిండిపోయిన కళ్ళు దేవుడు మనకు అనుగ్రహించును గాక. మూడోదిగా చూస్తే 132లో దావీదు గారి ప్రార్థన 2వ వాక్యంలో 132లో కీర్తన మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక మొక్కుబడి చేసినట్లనగా చూచి వరకు నా కన్నులకు నిద్ర అయినను, నా కన్నులకు పొడుగుపాటు అయినను రాణి అని చూడండి. దేవుడికి స్తోత్రం. మన కళ్ళు దేవుడికి స్థలము చూసేంత వరకు ఏదైతే మొక్కుబడి చేశామో ఆ మొక్కుబడి చెల్లించేంత వరకు కూడా మన కంటికి నిద్ర, మన కన్నులకు పొడుగుపాటు అనేది రాకుండా చూసుకోగాక. ఇంటి కళ్ళు మనం కలిగి ఉన్నప్పుడు దావీదు అలా చేశాడు. అందుకే ఈ రోజు ఇజ్రాయెల్ ఏమైపోయాడు? ఆయన దీపంగా మారిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయెల్ దీపంగా మారిపోకూడదయ్యా మహారాజా, ఇంట్లో నేను చూసుకుంటామని చెప్పేసి 10,000 మందితో సాక్షి చెప్పి దారి ఇద్దాం రానివ్వలేదు. కింద టీవీతో చేస్తున్నాం. దేవుడి స్తోత్రం. నువ్వు ఆరిపోకూడదు, నువ్వు మాకు ఒక దీపం అంటుడు. సరే దేవుడు ఎంత స్థాయి చేయడానికి. దేవుడికి స్తోత్రం. మన కళ్ళు నిబంధన కలిగిన కళ్ళుగా మారుడు గాక. మన కళ్ళ కన్నీటితో నింపుని జరిగిపోయే ఉపద్రవాన్ని కాపాడుకుందాం గాక. మూడుగా మన కళ్ళు ఎలా ఉన్నాయంటే మొక్కుబడి చేసిన చెల్లించేంత వరకు కంటికి నిద్ర పొరుగుబాటు రాకుండా మన కళ్ళు ఎలా ఉండాలంటే
దావీదు కళ్ళు మన కళ్ళు ఎలా ఉండాలంటే మరి ఏమండి మన కళ్ళుకి రెస్ట్ అనేది లేకుండా విశ్రాంతి కోరిన కళ్ళుగా మన కళ్ళు దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు ఆయన కట్టలేకపోయాడు కానీ సొలొమోను కట్టిన మందిరం చూడగలిగాడా? చూడలేదండి, చూడలేదు. ఈరోజు మన జీవితాల్లో ఏమంటే మనం ఏవైతే మొక్కుబడి చేసుకున్నామో వాటిని చెల్లించడానికి ఏవైతే దర్శనం కలిగి ఉన్నామో అవి నెరవేరే వరకు మన కంటికి ఏం రాకూడదు కానీ మన కంటిలో పొరుగుబాటు రానికుండా ప్రయాసపడదాం. దేవుడి ఈ విధంగా మనం దీవించిన గాక. దేశీ వాక్యం కూడా ప్రార్థన చేయడం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ నిలబడి వచ్చిన ప్రార్థన చేసుకుంటూ బాగుంటున్నా నిజమైన ఆయన ఒక నిమిషంలో అందరూ మరి సంవత్సరం మారాలి. మనలో ఏమైనా పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం రాకుండా పరిగెట్టే విధానం మంచిది కాదు. ప్రభు మందిరానికి వచ్చి ప్రభు ఇచ్చేతో తేటగా మాట్లాడావు. ప్రభు మీరు మాతో మాట్లాడేది అందరూ నోరు తెలుద్దాం. ఒక విషయం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మేము ఎటువంటి దృష్టి కలిగి ఉండాలి. ఈ రాత్రి ఉదయం మాతో మాట్లాడారు. అటువంటి దృష్టి మాకు రావాలంటే నాయన మా కళ్ళకి ఏం కావాలో మాతో మాట్లాడారు. నిజమే ప్రభు. జాలి గల నయనాలు దేవుడు, కడిగిన గల నయనాలు దేవుడు.